వీక్షకులందరికీ 12వ మాసమందు అంటే డిసెంబర్ నెలలో అసలు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల. ఈ కనబడడం లేదు. ఒక్క 16వ తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు. దీన్నే ధనుర్మాసము అంటారు. అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో, రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు. విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మార్గశిర మాసము అంటారు. మాసేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత. భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది. అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది, ఏకాదశికి, పౌర్ణానికేమో దత్త జయంతి వస్తుంది. ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల 2వ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం, ఎటువంటి గృహారంభాలు చేయకూడదు, అంటే శంకుస్థాపనలు చేయకూడదు. గృహప్రవేశాలు చేయడానికి కూడా 16వ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము. ఎందుకంటే అధమ పక్షంలో, అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు. అంటే ఇక కాంటబట్టు మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు. కాబట్టి 16 లోపే గృహప్రవేశాదులు చేయాలి. గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రము కూడా పనికిరాదు. ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు. కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ మాసంలో 16వ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నెలపడతారు. అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు. కాబట్టి అటు ఆ సంక్రాంతి నెలపట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా, ద్విస్వభావేతు నిందితం రవి ద్విస్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా 16వ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు. ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు 16వ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. 16వ తారీఖు దాటిన తర్వాత ధనుర్రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్. మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి. గురుడు వక్రించి వృషభమందు, అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం కుజస్తంభన గురించి. ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు. కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు, మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు. కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు వృశ్చిక రాశిలోను, అలాగే శుక్రుడు మకర రాశిలోను, కుంభమందు శనేశ్వరుడు, మీనంలో రాహువు ఉన్నారు. ఇది అపసవ్య చక్రము అంటారు. ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి. మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఉన్నటువంటి స్థితిగతుల్ని ఈ మాసంలో కనుక మనం పరిశీలన చేస్తే, ప్రధానంగా ఏలినాటి శని దోషం ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అయితే ఈ మాసంలో ఏలినాటి శని దోషం ఎంత ప్రధానమైందో రవి యొక్క బలం అంతే ప్రధానమైనటువంటిది. అంటే అటు దశమ రవి కానీ 16వ తారీఖున మారేటువంటి లాభ రవి కానీ ఈ రెండూ కూడా రవి బలాన్ని సూచిస్తున్నాయి. అలాగే 2వ స్థానంలో ఉన్నటువంటి రాహు శుభ ఫలదాతగా చెప్పచ్చు. 6వ స్థానంలో ఉండేటువంటి కుజుడు యోగ్యమైనటువంటి గ్రహం. అంటే ఈ మాసంలో 1, 2, 3 చంద్రుడితో కలుపుకుని 4, అంటే ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత రాశి వారికి డిసెంబర్ నెల కూడా నవంబర్ ఎంతైతే అద్భుతంగా ఉందో మీరు గమనించండి. నవంబర్ నెల చాలా బాగుంటుందని నేను అక్టోబర్లో ఈ నవంబర్ మాస ఫలితాలు వీడియో చేశాం. అందులో మీరు అంటే గత నెల మాస ఫలితాలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే జ్యోతిషం అంతా కూడా ఎంత మనం యాక్యురేట్గా చెప్పగలుగుతున్నాం అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. గత నెల కూడా నేను ఇదే విషయం చెప్పాను. ఇంకా అప్పటికి రవి బలం లేదు, రవి బలం వస్తోంది. కాబట్టి నవంబర్ 16వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు కుంభరాశి వారికి చాలా బాగుంటాయని అందులో చెప్పాను.
కుజుడి యొక్క స్థితిగతులు కానీ, రవి బలం కానీ, రాహు బలం కానీ కలిసినప్పుడు నవంబర్ 16 దగ్గర నుండి కుంభరాశికి బాగుంటుంది అని చెప్పుకున్నాం. అలాగే అదే మాదిరిగా నేను చాలా కుంభరాశి వాళ్ళని పరిశీలన చేస్తూ ఉన్నాను. వారి స్థితిగతులు చాలా మెరుగ్గా ఉన్నాయి. అంటే నేను పరిశీలన చేసింది. మీ వంతు కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ మాసానికి వచ్చేసరికి రవి బలం సంపూర్ణంగా ఉన్నది, పూర్తి రవి బలం. అలాగే రాహు యొక్క బలం, కుజుడి యొక్క బలం, చంద్రుడి యొక్క బలం. శుక్రుడు వ్యయస్థానాల్లో కాదు, వక్రించినటువంటి గురుడు తాలూకు ఫలితాలను కూడా మనం కొంత తక్కువగానే చూడొచ్చు. ఎందుకంటే కుజుడు చాలా బలమైన గ్రహంగా ఉన్నప్పుడు ఇక్కడ బలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. లాభో యశస్తథ, లాభాన్ని కలిగించే గ్రహం. అంటే కుజుడు ఏం చేస్తున్నారు? లాభాన్ని కలిగిస్తున్నారు. లాభం అంటే ఏంటి? మనం పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా మనం ఆశించినటువంటి దానికన్నా ఎక్కువగా వస్తే దాన్ని లాభము అంటాం. కొంత పెట్టుబడి పెట్టాం 10 రూపాయలు, 11 వచ్చినా లాభమే. కానీ కుజుడు 11 ఇవ్వడు, 20 ఇస్తాడు. కుజుడి యొక్క స్థితి అటువంటిది. కాబట్టి అటు కుజుడి యొక్క బలం చాలా ప్రధానంగా ఉన్నది. రవి యొక్క బలం ఉండడం వల్ల ఆత్మస్థైర్యం, అర్ధసిద్ధి, సదారోగ్యం, బంధు సంతోషవర్ధనం. బంధువులు, మిత్రులు, స్వజనులు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఆనందంగా ఉంటారు. ఎందుకు ఉంటారో? వాళ్ళకి కావలసిన నీడ్స్, అంటే వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ చేసినప్పుడు. వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ ఎప్పుడు చేస్తారో? మీకు ఆ శక్తి, ఆ క్యాలిబర్ ఉండి ఆ పటుత్వం ఉన్నప్పుడు, మీరు చేయగలిగే సామర్థ్యమైనటువంటి స్థితి మీకు ఉన్నప్పుడు. కాబట్టి అంతమంది మీ వల్ల ఆనందంగా ఉన్నారు అంటే మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారని అర్థం. అంటే మీరు సక్సెస్లో ఉన్నారని అర్థం. ఇది గ్రహస్థితి ఇండైరెక్ట్గా చెప్పేటువంటి విషయం. 10 మందికి సహాయం చేయగలుగుతారు, బంధుమిత్రులకి సహాయం చేయగలుగుతారు, అలాగే శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. మీ ఇంటి తాలూకు ఫంక్షన్స్లోనే కాకుండా మిగతా వారి ఫంక్షన్స్ కూడా మీరు కొంత సహాయ సహకారాలను అందించగలుగుతారు. మాట సహాయమో, మనిషి సహాయమో, ధన సహాయమో ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉపయోగపడతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఈ డిసెంబర్ మాసంలో ఆర్థికమైనటువంటి ఉన్నతి కనబడుతోంది. అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవి కనబడడం లేదు. అయితే కొంత ఖర్చు, అదనమైనటువంటి ఖర్చు ఉన్నది. గత మాసాలతో పోల్చుకుంటే డిసెంబర్లో కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. అయితే అది ఒకటి ట్రావెలింగ్ పర్పస్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా గృహోపకరణాలు, ఇంటికి సంబంధించినటువంటి లగ్జరియస్ ఐటమ్స్ కొనుగోలు చేయడం, గోల్డ్, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడం, లేదా వేరే దేశానికి రావడం, ఇక్కడ నుండి వేరే దేశానికి వెళ్ళడం, దాని తాలూకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఏవైనా ఇవ్వచ్చు. అది కొద్దిగా మిస్ ఎక్స్పెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో మినహాయించి. మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది, ఆరోగ్యంలో ఉన్నతి ఉన్నది, కుటుంబ సభ్యుల సహకారం ఉన్నది, జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగున్నది, సంతానం అభివృద్ధి బాగున్నది. అన్ని విధాలుగా కూడా ఇది యోగ్యమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఒకటి క్రమశిక్షణ కావాలి. ఏలినాటి శనిలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. రెండవది ఏ పని వాయిదా వేసుకోకూడదు. శనేశ్వరుడు వాయిదా వేసుకునేలా చేస్తారు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే స్వయంకృతాపరాధం చేయకూడదు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడా భయం తదా. ఎప్పుడూ వ్యసనాల వైపు, జోదాల వైపు వెళ్ళకూడదు. అలా వెళితే ఇబ్బంది పడిపోతారు. ఈ 3 పాటించి చక్కగా మీరు నడుచుకోగలిగితే ఈ మాసం బాగుంది. అలాగే దైవికంగా చేయవలసింది ఆంజనేయ ఆరాధన, పరమేశ్వరుడి యొక్క ఆరాధన, అవి క్రమం తప్పకుండా చేయండి. ఆరుద్ర నక్షత్రం ఈ మాసంలో వచ్చినటువంటి రోజు, డిసెంబర్ నెలలో ఎప్పుడైతే ఆరుద్ర నక్షత్రం వస్తుందో ఆ రోజున ప్రత్యేకించి పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, చాలా మంచిది. స్వస్తి.